మాగుంట పార్వతమ్మ పార్థివ దేహానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ పార్థివ దేహానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మాగుంట పార్వతమ్మ పార్లమెంట్ సభ్యురాలుగా, శాసనసభ్యురాలుగా ప్రజలకు అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఆకాంక్షించారు. మాగుంట పార్వతమ్మ గారు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి. ఆమె తెలియని వారు ఎవరు ఉండరు. అతి చిన్న వయసులోనే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు సుమారుగా 47 సంవత్సరాలకి ఆయన మరణించినప్పటికీ కూడా మన జిల్లా స్థాయిని దాటి, రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. నెల్లూరు జిల్లా అంటే ఆ రోజుల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఒక ప్లేనరీని నిర్వహించడంలో కానీ ఆయన అతి చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మరి దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత మాగుంట పార్వతమ్మ గారు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇటు ఒంగోలులో కానీ, కావల్లో కానీ ఈ 2 ప్రాంతాల్లో కూడా ఆమె వారి యొక్క క్యాడర్ని నిలబెట్టడం కానీ, ఈరోజు మాగుంట ఫ్యామిలీకి అదే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి చరిష్మా ఉందో దాన్ని కొనసాగించడంలో మాగుంట పార్వతమ్మ గారు చాలా, ఒక మహిళ అయినా కూడా చాలా కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. ఈరోజు ఆమె ప్రతి ఒక్కరిని కూడా, కావలి, ఒంగోలు ప్రాంతం, నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పలకరించుకున్నటువంటి ఒక మంచి మనసు కూడా ఆమెకుంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆప్యాయంగా పలకరించడం కానీ, ఎప్పుడు కూడా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చొని పెట్టి ఆమె అన్ని యోగక్షేమాలు అడుగుతారు. అలా కార్యకర్తలు అందరినీ కూడా ఈ రోజుకి కూడా ఆమె పలకరించుకుంటూ ఆమె కొనసాగడం కూడా చాలా మంచి పరిణామం. అటువంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం నెల్లూరు రాజకీయాల్లో, అటు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తీరం లోటనే చెప్పాలి. తప్పకుండా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలుగుతుందని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. అలానే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యం కలగాలని, మరింతగా వారి కుటుంబ సభ్యులు ప్రజాసేవలో ఉంటా ఉన్నారు, అలానే ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.